నాన్నారు ఆ జగన్ యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. మరి మనం కూడా సిద్ధమేనా? ఒరే లోకేశు, మనం ఏ రోజైనా యుద్ధంలో డైరెక్ట్ గా పోరాడి గెలిచామా? అందరినీ మేనేజ్ చేయడం, అడ్డదారులు తొక్కడం, అక్రమ పొత్తులు పెట్టుకొని గెలవడం ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎలా చేశారు నాన్నారు? మొదటిగా ఢిల్లీని మేనేజ్ చేశా. ఢిల్లీని నువ్వు మేనేజ్ చేయడం ఏంటి? నువ్వు కాళ్ళు పట్టుకున్నా కాకపోతే నేనేగా తిట్లు తిని మరీ పొత్తు కుదుర్చింది. అది కరెక్టే, అందుకేగా నీకు పెద్ద ప్యాకేజ్ ఇచ్చింది. కానీ నీకు తెలియంది మరొకటి ఉంది. ఏంటది? ఢిల్లీలో ఇంకొకరిని కూడా మేనేజ్ చేశా. అబ్బా, మీరు మహాముదురబ్బా. అందుకే మీతో పొత్తంటే ఆ కిక్కే వేరప్ప. వీడికి కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. కానీ ఈ తిక్కోడికి తెలియని ఇంకొకటి ఉంది. వీడికి 21 సీట్లు ఇచ్చినా అనుకుంటున్నాడు. కానీ నేను అందరినీ మేనేజ్ చేశా. వీని పార్టీ తరఫున నిలబడుతున్న వాళ్ళందరూ నా మనుషులే. నా అన్నోరు, నువ్వు 4వ నెలలో 20వ తేదీన పుట్టినందుకు అందరు నిన్ను 420 అంటుంటే ఏమో అనుకున్నా. అది నిజమే. నువ్వు ఎప్పుడెవరితో పొత్తు పెట్టుకుంటావో, ఎప్పుడెవరిని వెన్నుపోటు పొడుస్తావో. ఇప్పుడు మన సైన్యం చూడండి. నా కోవర్టులతో కూడిన నా విశ్వరూపం చూడండి. నా అస్త్రాలు చూడండి. చూసారా నేను ఎలా సిద్ధమయ్యానో? ఏ జగన్, భయపడ్డావా? చూడు మా బలం. నీ సైన్యం ఎక్కడా? వీళ్ళ ఈ పిచ్చుకల మీదనా మా బ్రహ్మాస్త్రాలు? ఎంతకు నీ ఆయుధాలెక్కడా? కాచుకో. వాడి బలమంతా ప్రజలే.
వాళ్ళ మీద నా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తా. పవనాలు మన పొత్తులు చేస్తున్న ప్రజల ముందు పని చేయవు. కాపాడండి. మనం మునిగిపోతున్నాం. అయ్యో.